హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియోలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలా ఉంది, అసలు బాగుందా లేదా, ఈ వీకెండ్కి చూడగలిగే సినిమానా కాదా అని తెలుసుకుందాం. దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలి. నేను నైటే 11:30 PM గల మిస్టర్ బచ్చన్ రివ్యూ కూడా అప్లోడ్ చేశా. అండ్ పొద్దున్న లేచి మళ్ళీ డబుల్ స్మార్ట్ మూవీ చూసి దానికి కూడా రివ్యూ అప్లోడ్ చేస్తున్నా. అండ్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి రెండు వీడియోస్. యాక్చువల్లీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి నుంచే నాకు ఈ మూవీ పైన చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అండ్ ఇక ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఉన్న ఆ కొద్ది ఎక్స్పెక్టేషన్స్ కూడా పోయినాయి. అండ్ ఈ సినిమాని 0 ఎక్స్పెక్టేషన్స్తో చూశాను. ఈ డబుల్ స్మార్ట్ ప్లాట్లో ఏంటంటే, హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత బిగ్ బుల్తో కనెక్షన్ ఏర్పడుతుంది. అసలు హీరోకి బిగ్ బుల్కి సంబంధం ఏంటి, హీరోకి బిగ్ బుల్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. అండ్ సినిమా స్టార్టింగే హీరో రాంపోతిని చైల్డ్హుడ్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టైటిల్స్ కార్డ్ పడేటప్పుడు ఆ ఎపిసోడ్స్ అయితే చాలా బాగుండే చిన్నప్పటివి. నాకు ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా ఆ సీన్స్ చూడగానే కొంచెం నమ్మకం వచ్చింది సినిమా బాగుంటుందేమో అని. బట్ నేను అనుకుంది అయితే అస్సలు జరగలేదు. జస్ట్ ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ తప్ప ఫస్ట్ హాఫ్ మొత్తం క్రింజ్ ఉంటుంది. లిటరల్లీ ఇస్మార్ట్ శంకర్ 1లో ఏ టెంప్లెట్ అయితే ఉందో అదే టెంప్లెట్ని ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా రిపీట్ చేశారు. అవే సాంగ్ ప్లేస్మెంట్స్, అవే ఫైట్స్, అవే టెంప్లెట్. చాలా క్రింజ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ ఫస్ట్ హాఫ్లో ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ మించలేదు. జస్ట్ 1-2 సీన్స్లో అలా రామ్ ఎనర్జీతో కవర్ చేశారు, కానీ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బ్యాడ్ ఉండే. ఇక ఇంటర్వెల్ బ్లాగ్ ఒక్కటి కొంచెం బాగా అనిపించింది నాకైతే. పెద్ద సర్ప్రైజింగ్గా ఏం లేకుండే, బట్ కొంచెం బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే దాని గురించి మాట్లాడడం కూడా వేస్టే. ఇక సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్లో నేను 1-2 సీన్స్ అలా ఎంజాయ్ చేస్తామేమో, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా క్రింజ్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్కి అయితే ఒక దండవరా బాబు. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. ఓ ఇది ట్విస్టా అనే సినిమా చూసిన తర్వాత అర్థమైంది నాకు. నిజంగా నా కష్టం పగవాడికి కూడా రాకూడదు భయ్యా. నిన్న నైటే ఒక పెద్ద రాడు, అండ్ ఇప్పుడు ఇంకో రాడు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. అసలు సినిమాలో పాజిటివ్సే లేవా అంటే, సినిమాలో ఒక్కటే ఒక పాజిటివ్, అది కూడా నాకు అనిపించిన పాజిటివ్ అయితే రామ్ పోతినేని చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లిటరల్లీ తన 110% ఇచ్చేసారు ఈ సినిమాకి. సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్లో చాలా బాగుంటుంది రామ్ పోతినేని యాక్టింగ్. సీన్కి పెద్ద పవర్ లేకున్నా తన యాక్టింగ్తో ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చారు ఆ సీన్లో. ఇక ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే, ఐ ఫిలిం విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ సెకండ్ హాఫ్. మీరు ఒకవేళ ఇస్మార్ట్ శంకర్కి డయాడ్ ఫ్యాన్స్ అయి ఉంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. నాకు రేటింగ్ అడిగితే నేనైతే ఈ సినిమాకి 1.65/5 ఇస్తాను. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సినిమాలో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాలంటే, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే. లిటరల్లీ సెట్స్ చాలా బాగుండే సినిమాలో. అండ్ లొకేషన్స్ కూడా బాగానే ఉండే. అండ్ సినిమాటోగ్రఫీ గుడ్, కొన్ని షార్ట్స్ చాలా బాగుండే. బట్ మ్యూజిక్ బై మణి శర్మ గారు వాస్ వెరీ డిసప్పాయింటింగ్. లిటరల్లీ బీజిఎం అయితే ఎక్కడ కూడా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒకటే బీజిఎంని సినిమాలో తిప్పి తిప్పి కొట్టారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, లిటరల్లీ చెప్పా కదా, రామ్ పోతినేని ఎట్ హేస్ బెస్ట్. చాలా బాగా చేశారు యాక్టింగ్. తన 100% ఎఫర్ట్స్ పెట్టి లిటరల్లీ జీవించేసాడు ఆ క్యారెక్టర్లో. ఇస్మార్ట్ శంకర్ 1లో కూడా తన యాక్టింగ్ చాలా బాగుంటుంది, అండ్ దీంట్లో కూడా బాగానే ఉంది. అండ్ హీరోయిన్ రోల్ చేసిన ఆమె కూడా బాగానే చేసింది. ఆలీ గారు కూడా బాగానే చేశారు, గెటప్ సింగ్ గారు కూడా బాగానే చేశారు. ఇక వేరే వాళ్ళందరికీ పెద్ద రోల్స్ ఏం లేకుండే. సంజయ్ దత్ గారు కూడా ఉన్న దాంట్లో బాగానే చేశారు. ఫైనలీ రైటర్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చెప్పాలంటే, బాలేది భయ్ ఆయన వర్క్ ఈ సినిమాలో. లిటరలీ డిసప్పాయింటింగ్ ఉండే. మెయిన్లీ రైటింగ్ అయితే చాలా వీక్గా ఉండే. మెయిన్లీ మన పాత సినిమాలు చూసినట్టు రైటింగ్ ఇక్కడ కూడా స్ట్రాంగ్గా లేకుండే. అండ్ నా మదర్ సెంటిమెంట్ కూడా చాలా బోరింగ్గా అనిపించింది. డైరెక్షన్లో ఓకే అనిపించినా రైటింగ్లో మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు మళ్ళీ. హోప్ నెక్స్ట్ ఫిలింతో అయినా మంచి కంటెంట్తో వస్తారని కోరుకుందాం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీరు ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే తంగాలన్ రివ్యూ కూడా రాబోతుంది, సో స్టే ట్యూన్డ్.